శ్రీదేవి, శ్రీదేవి, వస్తున్నా. తొందరగా తగలడు. పిలిచావా బావా? లేదు, అరిచాను. అదేంటి బావ విశ్వామిత్రుడు పోసి పెట్టావు? అరే మీసాలు గడ్డాలు లేవు, అద్దెకి తెచ్చి అంటించుకుంటావా? ఈ మేనక నా గదిలోకి వచ్చి ఎందుకు అంటుకుంది? నా గది గోడలను ఎందుకు ఖరాబ్ చేసింది? ఈ మేన కోడలికి ఈ బావ గోడల మీద అధికారం ఉంటుందిలే. అడ్డమైన పనులన్నీ చేయడానికా? మంచి పని బావా. ఎవరు చెప్పారే? ఎవరు చెప్పారు నీకు? నా మనసు. నీ మనసుకు పిచ్చి పెట్టింది. ఇది నా బెడ్రూమ్ అనుకున్నావా, లేకపోతే నీ ఫోటో స్టూడియో అనుకున్నావా? ఈ గది ఫోటో స్టూడియో అయితే ప్రయోజనం ఉంది. నీ హృదయం పెద్ద ఫోటో స్టూడియో అవ్వాలి. అందులో నా ఫోటోలు అంగుల స్థలం కూడా ఖాళీ లేకుండా అంటించేయాలి. ఆ కార్యక్రమానికి రిహార్సల్ గా నీ గదిలో అంటించాను. హౌ ఇస్ మై ఐడియా? పరమ చెత్తగా ఉంది. ఫోటోలు ఏం కర్మ, పోస్టర్లు వేయించుకుని బ్యానర్లు గీయించుకుని నీ బెడ్రూమ్ లో పెట్టుకో, కానీ ఇక్కడ కుదరదు. అవును, ఇందాకటి నుంచి అడగలేదు. ఏమైంది బావా నీ కళ్ళకి? బాధ, భరించలేని బాధ. అయ్యో, అదెప్పటి నుంచి? నువ్వు పుట్టినప్పటి నుంచి. నీతో పాటు అది పెరిగింది. నువ్వు ఈ గదిలో అడుగు పెట్టావు చూడు, అప్పటి నుంచి అది స్థాయిని అందుకుని తల్లి. సారీ పిల్లి. సరే సరే పద, బావయ్య పిలుస్తున్నట్టు. ఎందుకు? ఏదో ఫైల్ చూడాలంట. పెళ్లినాడు తొక్కాల్సిన గాలి ఇవాళ తొక్కి ప్రాణాలు తీస్తావేంటి బావా? ఆ గంటలు తీసేకూడదు. ఎట్లా తీనోయ్? నీ ఫోటోలు నా గదిలోంచి తీసే వరకు, నా ఆలోచన నీ మనసులోంచి తుడిచేసే వరకు ఈ గెటప్ తీను. దట్స్ ఆల్. మావయ్య మావయ్య, ఇదో నీ సుపుత్రుడు. ఈ ఫైల్లో పెట్టేయమ్మా. ఏది మీ అబ్బాయినా? అవునమ్మా, అబ్బాయినే ఈ ఫైల్లో పెట్టమంటున్నాను. అయ్యో, ఓ ఐఎమ్ సారీ. ఈ ఫైల్ తీసుకెళ్లి అబ్బాయి గదిలో పెట్టమంటున్నా. ఎలా ఇవ్వండి నాన్నగారు? అదేమిట్రా గంతలు గట్టు తిరుగుతున్నావు ఇంట్లో? అర్థమైందిలే, అమ్మాయి నువ్వు దాగుడు మూతలాడుతున్నావు. అయినా ఆట ఇంట్లో ఏమిట్రా, కుర్చీలు సోఫాలు దగ్గర పడిపోవడానికి? శుభ్రంగా లాన్ లోకి వెళ్ళి ఆడుకోండి లక్షణంగా. అది కదా నాన్నగారు. అసలు సంగతి ఏమిటంటే, మావయ్య పిలుస్తున్నాడు రావయ్యా బావయ్య అని అంటే నా చేయి పట్టుకుని తీసుకెళ్ళు అన్నాడు. అదేంటి బుజ్జి తండ్రి, నీ కళ్ళు కనిపించడం లేదా అని అంటే, లేదు నా కళ్ళ నిండా నువ్వే నిండిపోయి ఉన్నావు, నిన్ను తప్ప ఇంకెవ్వరిని చూడని కచ్చిప్ కట్టేసుకున్నాడు. అబద్ధం ఎవరన్నారు? డబ్బు కోసం కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా మించిపోయింది. దీని మాటలు నమ్మకండి. ఆగరా ఆగు. ఇలాంటి అల్లరి చిల్లర కేసులు హైకోర్టు వరకు ఎందుకు? కింద కోర్టుకు పంపించేస్తున్నాను. మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి. ఏదో ఫైల్ చూడాలన్నారు. నాకు తెలుసు బావా, పునాదిపాడు పురుషోత్తం పొలం తగాదా ఫైల్. నేను చూపిస్తాను రా. పెళ్లి కావాల్సిన పిల్లవే అల్లరి చేయకుండా కూర్చుంటాను. ఇసే బుద్ధిగా ముద్దుగా ముగ్ధలా కూర్చోవాలి. చూడు, శూర్పణక సిస్టర్లా, తాటక డాక్టర్లా, అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా అరవకూడదు. మెల్లగా తూచి మాట్లాడాలి. సాఫీగా సంగీతంలా వినిపించాలి. అండర్స్టాండ్? నేను చూడాల్సిన ఫైల్. సరే బావా, అందమైన బావా, ఆవు పాలుకోవా, ముందుగా పసందుగా ఈ ఫైల్ నందుకోవా. ఏమిటో పాటలు అంకించుకున్నావు? నువ్వే కదా బావా మాట్లాడుతుంటే సంగీతంలా ఉండాలన్నావు. హతోస్మి. తప్పు నీది కాదు. అవును, నాదెలా అవుతుంది? నీ బాబుది. పాప ఆయన ఏం చేశారు? యమగండం రాహుకాలం వర్జ్యం కలిసి వచ్చిన ముహూర్తంలో మీ అమ్మను పెళ్లి చేసుకుంటాడు మీ నాన్న. నవగ్రహాలు కలిసిన ఘడియల్లో నీ పుట్టుకకు నాంది పలుకుంటాడు ఆ మహానుభావుడు. అయితే నా కొంగు పట్టుకుని తిరిగితే నవగ్రహాలు చుట్టూ తిరిగిన పుణ్యం తగ్గుతుందన్నమాట. ఎవరు మూసి బయటపో. మరి ఫైల్ తెరు. क्यों मृदंग सीखता है? मृदंग మై మృదంగా ఆప్కే, మై భీ ఆప్కే. ఇక్కడికి వస్తే కదా తల్లి నీ దర్శనం దొరికేది. క్యాలేదు కీలేదు, నువ్వు ముందు అర్జెంట్ గా తెలియజేసుకో, లేకపోతే నా ప్రాణం పోతుంది. ఈ పుస్తకాలు నీకోసం తీసుకొచ్చాను. ఇది బాల శిక్ష. బాల బేబీ శిక్ష, పనిష్మెంట్. బాల శిక్ష. ఇది 1వ తరగతి పుస్తకం. ఏక్ పుస్తక్. ఇది 2వ తరగతి పుస్తకం. దో పుస్తక్. ఆ పిచ్చివాడు వైద్యుడు మీన్స్ that mad fellow is a doctor. ఆ పిచ్చివాడు వైద్యుడు, ఆ పిచ్చివాడు వైద్యుడు, ఆ పిచ్చివాడు పోయిట్రీ. ఆ పిచ్చివాడు వైద్యుడు. అదేమిటి ఆ పిచ్చివాడు వైద్యుడు ఏమిటి? ఇది ఆ పిచ్చివాడు వైద్యుడు కాదమ్మా, అప్పిచ్చువాడు వైద్యుడు. అప్పిచ్చువాడా? అవునమ్మా, డబ్బు అప్పిస్తాడే వాడన్నమాట.
నువ్వు అప్పిచ్చువాడు అనేది విడగొట్టి ఆ పిచ్చివాడు అంటున్నావు. అంటే సెపరేట్ చేయకుండా కంబైన్ చేయాలా? ఆ పిచ్చివాడు వైద్యుడు. 1, 2 అరిటాకు వేయి, 3, 4 అన్నం పెట్టు, 5, 6 పప్పు చారు, 7, 8 గడ్డ పెరుగు, 9, 10 తినేసేను, ఆకుని తీసేయి. భోజనం పాఠాన్ని కరెక్ట్ గా చెప్పానా? వండర్ఫుల్ దేవి, వండర్ఫుల్. ఇంత తక్కువ కాలంలో తెలుగు ఇంత చక్కగా నేర్చుకున్నావంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఏ మాత్రం తెలుగు నేర్చుకోవడానికి నాకు చిన్నప్పుడు మొట్టికాయలు, రోళ్లకర్రలు, తొడపాశాలు. తొడపాసం అంటే? తొడపాసం అంటే ఇది. అర్థమైందండి. సరే గాని నేను ఒక విషయం చెప్పనా? మొట్టమొదట ఈ తెలుగు ఏమిట్రా ఇంత కష్టంగా ఉంది అనుకున్నాను. రాను రాను చాలా తేలికనిపించింది. నిజం దేవి, తెలుగు భాష ఎంతో సరళమైంది. వినటానికి ఇంపుగా, మాట్లాడటానికి సొంపుగా, వ్రాయడానికి ముత్యాలు పేర్చినంత అందంగా ఉండేది తెలుగు భాష. ఏమిటి అలా చూస్తున్నా? మీరు తెలుగు మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా వింటూ కూర్చోవాలనిపిస్తుంది. అది నా గొప్పతనం కాదు దేవి, ఆ గొప్పతనం తెలుగులోనే ఉంది. తేనెలా తేనైంది తెలుగు భాష.